నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను మెసేజ్ పెట్టినాడు, అన్నా మన ఆంధ్రాలో టైపు మాకు తెలుగే ముద్దు ఇంగ్లీష్ వద్దు అని, కోవిట్ లో కూడా మాకు అరబీయే ముద్దు ఇంగ్లీష్ వద్దు అని కొట్టుకొని సచ్చారా, లేకపోతే ఏమన్నా ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించారా నేర్పిరా అని. అది చూసి అయితే నేను షాక్ అయిపోయినా. అదేంద్ర స్వామి, నేను మాట్లాడే మాటలకు గానీ ఇతను చేసే కామెంట్స్ గానీ అసలు పొంతనే లేదు, అలాంటి దీన్ని ఎట్ట చేసినారా అనుకున్నా. ఇప్పుడు నేను పోతున్నా ఈ దీంట్లో కొంచెం వల్గర్ గా కూడా మాట్లాడొచ్చు, దయచేసి నన్ను క్షమించండి ఎవరైనా కానీ. ఇప్పుడు నేను పోయి అరబీ స్కూల్స్ ఇంగ్లీష్ స్కూల్స్ కూడా చూపిస్తాను మీకు. అసలు ఇక్కడ అరబీ మాత్రమే కావాలంటారా, లేకపోతే అరబీతో పాటు ఇంగ్లీష్ కూడా ముఖ్యం అనుకుంటారా వాళ్ళ పిల్లలకి రాబోయే భవిష్యత్తులో అనేసి నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీకు కాంచే స్కూల్లో అరబీ నర్సరీ అనమాట, నర్సరీ నుంచి యూకేజీ వరకు ఉంటది. ఓన్లీ అరబీ మాత్రమే చెప్తారు, ఇంకేం చెప్పరు దీంట్లో. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళు నేర్పిస్తారు అనమాట. వాళ్ళ అమ్మాయి బడికి పంపిస్తాం చూడండి, పిల్లలకి కొంచెం తెలుగు వచ్చేటట్టుగా మాట్లాడిపించేటట్టుగా నేర్పించాం కదా, ఆ టైప్. దీంట్లో ఎటువంటి ఇంగ్లీష్ ఉండదు అనమాట. నర్సరీ నుంచి యూకేజీ వరకు ఓన్లీ అరబీ మాత్రమే చెప్తారు, ఇంగ్లీష్ ఉండదు. ఇప్పుడు నేను చూపించకపోయే స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటది. దాంట్లో మీకు ఇంగ్లీష్ ఉంటుందా ఉండదా అని చూపిస్తారండి. ఇప్పుడు నేను పోతాను చూసిన, ఇప్పుడు నేను పోయేది గర్ల్స్ స్కూల్ కి అనమాట. ఇప్పుడు గర్ల్స్ స్కూల్ సెపరేట్ ఉంటది, ఇక్కడ బాయ్స్ కి స్కూల్ సెపరేట్ గా ఉంటది. కంబైన్డ్ గా ఉండదు అనమాట, ఆడోళ్ళకి మగోళ్ళకి కంబైన్డ్ గా ఉండదు, ఇక్కడ సెపరేట్ గా ఉంటది. ఓన్లీ నర్సరీ నుంచి యూకేజీ వరకే కంబైన్డ్ స్టడీస్ ఉంటాయి. చిన్న పిల్లలకి మాత్రమే కంబైన్డ్ స్టడీస్, ఆడోళ్ళకి మగ పిల్లలకి. మేబీ ఏమైనా కాలేజ్ లో ఉండొచ్చు కానీ స్కూల్స్ లో అయితే ఖచ్చితంగా సెపరేట్ చేస్తారు. ఇప్పుడు 7 కానుతున్నారు చూసినారు స్కూల్, ఇది గర్ల్స్ స్కూల్ అనమాట. ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు చూసినారు కదా, దీంట్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉంటుందో తెలియదు, ఎన్ని క్లాసెస్ ఉంటాయి ఇక్కడ మనకైతే తెలియదు. స్కూల్లో ఇంగ్లీష్ ఉంటది, అరబీ 2 ఉంటాయి ఖచ్చితంగా. కానీ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఇది అరబీ స్కూల్ కాబట్టి 2-3 సబ్జెక్టులు అరబీ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా 4 సబ్జెక్టులు అయితే ఇంగ్లీష్ అయితే పక్కా పెట్టుంటాడు. రాబోయే కాలంలో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ కోవిడ్ గవర్నమెంట్ కి బాగా తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రతి పిల్లలకి నేర్పించాడు. ఇప్పుడు నేను అమెరికన్ స్కూల్ కాడికి పోతా, ఆడికి పోయి చూపిస్తా, అక్కడ అరబీ నేర్పిడా అనేసి అది పోయి చూపించారండి. యూ హ్యావ్ 8 సబ్జెక్ట్, హౌ మెనీ యూ హ్యావ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, హౌ మెనీ అరబీ యూ హ్యావ్? English يمكن 6. English how much? 6 maybe. Okay. Arabic? 3. How many languages in your school teach for you? How many languages? 4. Which one? English, Arabic, France, English, Arabic, France, Spanish. Yes. Okay. Not only English, huh? You have 4 languages you can learning in your school, huh? See here. Say hi to my Hi. ఇదే మా ఓల్డ్ స్కూల్, ACA అమెరికన్ క్రియేటివిటీ అకాడమీ, ACA. ఇదంతా మొత్తం అమెరికన్ స్కూల్. ఇప్పుడు దీంట్లో ఏమేమి చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారా లేకపోతే అరబీ మాత్రమే చెప్తారా అనేసి నేను చెప్పాల్సిన అవసరం లే, ఆల్రెడీ మా కుర్రోడు చెప్పేసినారు కాబట్టి. ఇప్పుడు నేను ఇంటికి పోతా, కోట్లిప్ మాట్లాడుకుందాం, సరేనా? హాయ్ అండి అందరికి. నాకు మొన్న 2 రోజుల కిందటే నాకు ఇన్స్టాగ్రామ్ లో నా సబ్స్క్రైబర్ లేకపోతే నా ఫాలోవర్ తెలియదు మెసేజ్ పెట్టినాడు, మీకు ఆల్రెడీ చూపించిందే కదా. అండ్ ఫస్ట్ అతనికి అయితే చాలా థ్యాంక్స్ అన్న. ఇలాంటి విషయాలు నాకు మాట్లాడాలనే గానీ, నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడమని చెప్పినా గానీ నాకు భలే పిచ్చి అనమాట. సబ్జెక్ట్ ఇచ్చినా కానీ దాన్ని డీప్ గా రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని చెప్పడం అనేది నాకు బాగా ఇష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు అడిగిన దానికి. ఇక్కడ కువైట్ లో ఉన్నా, నేను చెప్పిన కువైట్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు పుట్టగానే ప్రిన్స్, మన పక్క అంటాం కదా. ఇప్పుడు పెద్ద సినీ నటులు కొడుకులు గానీ, రాజకీయ నటులు కొడుకులు గానీ, వాళ్ళు పుట్టగానే డైమండ్ స్పూన్, ఎండ్ స్పూన్ లేకపోతే ఏదో అంటారు చూడు, బంగారు స్పూన్ అని, గోల్డెన్ స్పూన్ అంటారు. అట్లా వీళ్ళ పిల్లలు కూడా గోల్డెన్ స్పూన్. వీళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే పింఛన్తోనే వాళ్ళు జీవిత కాలం బతికేయచ్చు. ఇలాంటి పెద్ద ఇల్లులు కట్టుకోవచ్చు, అలాంటి పెద్ద టీవీలు కూడా తెచ్చుకొని బ్రహ్మాండంగా. కానీ ఇప్పుడు నీకు మార్నింగ్ మా కుర్రోడు చెప్పినట్టు చూసినారు కదా, ఏమని చెప్పినాడు, ఒక స్కూల్లో ఫ్రాన్స్ నేర్పించాడు, స్పానిష్ నేర్పించాడు, ఇంగ్లీష్ నేర్పించాడు విత్ అరబీతో సహా. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి అరబీ, సెకండ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. వాటికి మొత్తం 7 సబ్జెక్టులు ఉంటే 7 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు ఇంగ్లీష్ ఉంటే మిగతా 2 సబ్జెక్టులు వచ్చి అరబీ. ఏం అరబీ వాడు అనలేదా? ఎందుకు నాకు అరబీ వాడికి మొత్తం 6 సబ్జెక్టులు అరబీలో పెట్టి మామూలుగా 2 సబ్జెక్టులు ఇంగ్లీష్ పెట్టని ఎవడు గొడవ చేయాల? ఎందుకంటే గొడవ చేయరు కూడా. కావాలి, ఇంకా రాబోయే జనరేషన్ ఇంకా కావాలేమో ఇంగ్లీష్, ఖచ్చితంగా నేర్చుకోలేము. ఫ్యూచర్ మామా, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మన ఇండియాలో మాదిరి అనుకోండవా, మన ఆంధ్రాలో టైప్ అనుకోండవా, ఒక రాజకీయ నాయకుడు అంటే ఓడి మాటిన్న, ఒక రాజకీయ అంటే ఈడి మాటిన్నా, అట్టేమిలా. ఒకవేళ ఇక్కడ కువైట్ గవర్నమెంట్ మనకి ఇంగ్లీష్ అవసరం లేదంటే వీళ్ళంతా తిరగబడి మాట్లాడతారు. ఇంగ్లీష్ కావాలి పిల్లలకి, రేపు ఫ్యూచర్ లో, రేపు మా భవిష్యత్తు అంటే ఇప్పుడు ఓకే పర్లేదు, రేపు ఏదన్నా జరగరాంది జరిగితే నా బిడ్డలు ఒక దేశానికి పోతే ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే మాట్లాడాలి కదా. ప్రపంచంలో ప్రతి ఒక్క చోటకు పోయినా కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి మామ. అదంతా ఎందుకు మామ? ఇప్పుడు మనమే ఉండము, మనకు మన ఆంధ్రాలో ఉన్నది ఒక పెద్ద రెస్టారెంట్ పోతాం, పెద్ద
పెద్ద రెస్టారెంట్ పోతాము, ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, డోర్ ఓపెన్ చేసేస్తాం. అతను ఫస్ట్ వెల్కమ్ సార్ అంటారు, ధన్యవాదాలు సార్ అంటాడా, అన్నట్టుకి ధన్యవాదాలు అండు, వెల్కమ్ సారే అంటాడు. ఇప్పుడు నేను 19 కిడ్నీ, నాకు అప్పుడు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. నేను 2012లోనో 11లోనో అనుకుంటా ఇక్కడ కోవిడ్ వచ్చి 12-13 కరెక్ట్గా వచ్చిన అనమాట. నాకు అరబ్బీ రాదు, ఇంగ్లీష్ రాదు. వచ్చిన 3 నెలల పాటు మా ముసలివాడి దగ్గర ఎంత కుక్క చావు అనిపించినానంటే అంత చావు అనిపించింది. ఇది క్లినిక్, ఇది అరబీ పదంలో క్లినిక్స్ అంటారు. నాకు తెలియదు అరబీ. వాడేమంటాడు, ఇడు కూర్చొని ఆడ ఆ మూల పోయి క్లినిక్స్ నాకు తీసుకురాపోను, నాకేం అర్థం కాదు. ఇంగ్లీష్ లో కూడా చెప్తాడు, ఆడ టిష్యూ పేపర్ నాది ఆ మూల తీసుకోమని, నాకు అర్థం కాదు. నేను ఏకమలుకొని చూస్తా, నేనేమో పోతా పోయేసి ఇప్పుడు క్లినిక్స్ తీసుకురమ్మని అనుకో, ఈ మొబైల్ నేను వచ్చా పోయి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, నా మీద సీరియస్ అయిపోయి, ఇడు ఎదవా, ఇడు ఇండియా నుంచి వచ్చినాడు, వాడికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, ఏమి రాదు, దద్దమ్మా అనేసి వాడు ఇంకా ఏం చేస్తాడంటే ఇంకా దరిద్రమైన భాషలతో మాట్లాడతాడు. ఎట్ను కూడా తిడతారు, ఎంతో మంది అనుభవించినారు. ఇంకా పూర్ ఫ్యామిలీలు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, హై క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే చిన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కావచ్చు, ఎవరినైనా పోయి అడగండి, అమ్మా మీ కొడుకుని ఓన్లీ తెలుగు మీడియం స్కూల్లో చదివించాము, ఓన్లీ తెలుగు మాత్రమే నేర్పించాము, ఇంగ్లీష్ అసలుకి ఇంగ్లీష్ అనే పదం కూడా వాళ్ళకి తెలియనట్టుగా మేము తెలుగు మాత్రమే నేర్పించామని ఎవరన్నా చేర్పించాడేమో చూద్దాం. ఊరు గాని, మిడిల్ గాని, హై క్లాస్ గాని, ఎవడైనా గాని ఎవడ నేర్పిడు. ఎందుకంటే ఇంగ్లీష్ అంత పాపులారిటీ వచ్చింది. ఇంగ్లీష్ లేనిది ఇప్పుడు బతకలేమనేట్టుగా తయారైపోయింది. ఇంగ్లీష్ లేనిది దారు కనుక్కోలేమన్నట్టు తయారైపోయింది. ఇంగ్లీష్ లేనిది అసలు ఏ హోటల్ అనేది కనుక్కోలేకుండా తయారైపోయింది. ఇంగ్లీష్ లేనిది అసలు గూగుల్ మ్యాప్లు ఈటించి ఆడికి ఎట్టబోవాలనేది తెలియలేకపో. ఏమన్నా అంటే ఇప్పుడు పెద్ద తెలివైన వాళ్ళు వచ్చారు, ఎందుకు ట్రాన్స్లేట్ ఉన్నది కదా అని ట్రాన్స్లేట్ అంటే సర్చ్ చేయాలనే కానీ గూగుల్లో ఇంగ్లీష్ రావాలి కదా. అది రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. ఎవరైనా కానీ ఈ వీడియో చూసేవాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ముస్లిం ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఖురాన్ ఉంటుంది, హిందువుల ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత ఉంటుంది, క్రిస్టియన్స్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ కూడా ఉంటుంది. వాటన్నిటితో పాటు రాజ్యాంగం తెప్పింది, రాజ్యాంగంలో ఉండే రూల్స్ నేర్పి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, నువ్వు ఖురాను, బైబుల్, భగవద్గీత మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవచ్చు, అవి మన లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ మీరు పుట్టుకతో నేర్పియాల్సింది ఏంటంటే తెలిసిన రాజ్యాంగంలో లొసుకులు నేర్పియాలి. మన పిల్లలకు నేర్పియాల్సింది ఇప్పుడు అదే. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో ఎవరినైనా కానీ, ఒక పోలీసుని కానీ, ఒక లాయర్ని కానీ, ఒక జడ్జిని కానీ, ఎవరినైనా కానీ ఎదిరించి ఒకవేళ మన తప్పు లేకపోతే ఎదిరించి మాట్లాడాలంటే మన రూల్స్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలుగు మీడియం నేర్చుకోవాలన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో సగం ఇంగ్లీష్ మీడియం చచ్చున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడంలా? తప్పదు కదా. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మొత్తం ఎత్తిపాడతాం కానీ మాకు అవసరం లేదు, మాకు తెలుగే కావాలని తప్పదు. వ్యాపారం కదా, మళ్ళీ వ్యాపారం దెబ్బతింటుంది. జనాభా అంటే జనాభా మీద కూడా నాకు తుపాకీలో కాలిపోతుంది. ఏంటంటారేమో, ఇప్పుడు ఒకటి పైనోడు ఒక 10 మందికి డబ్బులు పంపించాడు, మనకు తెలుగు అవసరం, ఇంగ్లీష్ వద్దు అనేసి 10 మందికి డబ్బులు పంపించాడు, ఏదో 10 రూపాయలు పంపించాడు 10 మందికి కలిసి. ఆ ఓడేం చేస్తాడు, దాంట్లోంచి 7 రూపాయలు ఏం చేస్తాడు. ఇప్పుడు ఒక విలేజ్ లో ఉంటాయి, ఓడి కింద విలేజ్, ఆ విలేజ్ వాళ్ళకి ఒక్కొక్కడు ఒక్కొక్కటి సెక్యూరిటీ గార్డు ఉంటాడు. వాడికి ఏం చేస్తాడు, ఆ గదిలో 3 రూపాయలు వాడికి ఇచ్చాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు తెలిసిన, అక్కడ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి యూత్ లీడర్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడికి ఏం చేస్తాడు, ఈ 5 రూపాయల్లోంచి 3 రూపాయలు ఎంగేసి వాడికి 2 రూపాయలు ఇచ్చాడు. ఆ యూత్ లీడర్ ఏం చేస్తాడు, 1 రూపాయి జోలో పెట్టుకుంటాడు. ఆ 1 రూపాయిని యూత్ పిల్లోల్ని ఎంకపోతాడు, ఆపిచ్చాడు, వినిపించాడు. ఒక రోజు ఈయన ఎట్ట చెప్తే అటు చేయమని చెప్తాడు. పోతారు మా యూత్ ఉడుకు రక్తం ఏం తట్టుకోలేం కదా. ఆయన వాళ్ళు ర్యాలీ కంటే ర్యాలీకి వెళ్ళిపోతాడు. బస్సులు కానీ నడు రోడ్డు మీద అట్టే పడుకుంటారు, లారీలైనా తొక్కించుకొని పోండి అనేసి. ఎందుకంటే బిర్యానీ బీర్ వచ్చిందా, బిర్యానీ బీర్ కోసం ఎంతకైనా తెగించారు. ఇప్పుడు యూత్ అట్ట తయారైపోయింది ఇండియాలో మన ఆంధ్రాలో ఇంకా దారుణంగా తయారైపోయింది. వాడు అంటాడు నా కులం ఉండాలి, వాడు అంటాడు నా మతం ఉండాలి. వీళ్ళంతా నాటకం, వీళ్ళంతా బాగానే ఉంటారు మామ. నేను చెప్పిన వాళ్ళు ఎవరెవరు పైన ఎవరు కూర్చోండేవాడు అయినా ఓడైనా కానీ, ఈ 40 మంది డబ్బులు తీసుకున్న వాళ్ళు వీళ్ళైనా కానీ, ఈ 40 మందికి సెక్యూరిటీ గార్డ్ పనిచేసే ఓళ్ళకైనా కానీ, ఆ యూత్ లీడర్స్ అయినా కానీ అందరూ బాగానే ఉంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మధ్యలో నలిపేది గుడిసిపోయేది ఎవరంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ప్లేస్ అనగదొక్కుతానే ఉంటారు. మన బతుకులింతే, మనం మారు. ఇంక ఇలాంటి నారాయణమూర్తి గారు ఇలా ఇంత 100 మంది వచ్చి చెప్పినా కానీ మారుతారు మన వల్ల. వచ్చా ఎంజాయ్ చేయమో అంతే. ఒకవేళ ఏదో ఒక రోజు ఊపి వచ్చేసి మనం ఇది కావాలా, మాకు ఈ సబ్జెక్టే కావాలా, మా పిల్లోలకి రేపు రాబోయే కాలంలో ఈ వాళ్ళ ఫ్యూచర్ ఇది అనేసి ఫైట్ చేసినా కానీ ఆ రోజుకి ఏదో ఒక రోజుకి కులం మీదన్నా గొడవ వచ్చేది, మతం మీదన్నా గొడవ వచ్చేది, దీని విషయం మర్చిపోతాడు, దాని మీద పడతారు. టీవీ ఛానల్ కూడా అట్టే తయారయ్యింది. రాజ్యాంగం తెప్పించి నేర్పింది. మోస్ట్ ఇంపార్టెంట్ రాబోయే జనరేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఒక్కటి చేయండి, రాబోయే జనరేషన్ లో చూడండి, దీని అమ్మాయి ఇట్లా తిరిగిపోతుంది అంతే, తిప్పేస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పిల్లలు కూడా మా కొడుకుని చూస్తాంలా, ఏదన్నా ఒక చూసినా కానీ ఏదన్నా ఒక చేసినా కానీ పండు ఎవరో ఉప్పోడు అమ్ముతా పోతామని అడుగుట ఉప్పో అనేసి. ఇప్పుడు అది పెట్టుకొని నెత్తి మీద చేపెట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నాడు ఉప్పో అనేసి. మా ఊడు అంత షార్ప్ గా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఇంకేమో థ్యాంక్ యూ సో మచ్ అడిగిన దానికి. నా సబ్స్క్రైబర్ ఎవరో నాకు ఈ క్వశ్చన్ అడిగిన దానికి చాలా థ్యాంక్ యూ. రాబోయే జనరేషన్ కి ఇంగ్లీష్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా కావచ్చు, పూర్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, పోయినాయి. మనకు గవర్నమెంట్ ఒకవేళ మనకు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పకపోయినా కానీ మీరు ఇంగ్లీష్ క్లాసెస్ స్కూల్లో చేర్పించి సంవత్సరానికి 20,000 కానీ 30,000 కానీ గట్టా పెట్టాల్సి వస్తుంది తప్పదు. చదివించుకో. అది చదువు అనేది ఒక వ్యాపారం. ఈ వ్యాపారం నుంచి గవర్నమెంట్కి ఎంత
దారిని పోతుందో అందరికి బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్కి ఈ విషయం అడిగిన దానికి. విషయాలు ఏదైనా అడగండి అబ్బా, ఇలాంటి విషయాలు అడిగినా కానీ నాకు ఏదైనా ఒక దాని మీద ఒక స్టోరీ మీద రీసెర్చ్ చేయమన్నా కానీ నాకు బలిపిచ్చి ట్రై. థ్యాంక్ యూ సో మచ్.